చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబం తొలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ దంపతులు సీకే బాబు దంపతులతో కలిసి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతర వేడుకల్లో మొక్కులు తీర్చుకునేందుకు భక్తజనం పోటెత్తారు. మంగళవారం నుండి 2 రోజుల పాటు జాతర కొనసాగనుంది. జాతరకు స్థానిక వాసులే కాకుండా సమీప పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి మహాకుంభ నైవేద్యం సమర్పించి బుధవారం సాయంత్రం అమ్మవారిని జలప్రవేశం చేస్తారు. పోలీసులు, నగరపాలక, వైద్య సిబ్బంది సహకారంతో భద్రత, పారిశుద్ధ్య, వైద్య సాయంపై ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు పలు చోట్ల దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు జైన్ సంఘం ఆధ్వర్యంలో 2 లక్షల మంది భక్తులకు మజ్జిగ, తాగునీరు, పళ్ల రసాలు వితరణ ఏర్పాట్లు చేస్తారు. చిత్తూరులో జరిగే గంగమ్మ జాతరకు భారీగా జనం తరలి వస్తుండటంతో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. జాతర నిర్వహించే బజారు వీధి, కొంగరెడ్డిపల్లి, మురకంబట్ట మరియు గిరింపేట తదితర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. అక్కడ 24 గంటల పాటు సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. చిన్న సంఘటన జరిగినా పోలీసులు రంగంలోకి దిగుతారు.